రీసెంట్గా రిలీజ్ అయిన దేవర సినిమా హిట్టా ఫట్టా? హిట్టు కాదు ఫట్టు కాదు, ఓం ఫట్. సినిమా రివ్యూ ఏంటంటే సినిమా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేలా అయితే లేదు. ఫ్యాన్స్కి రెండు మూడు సార్లు కూడా చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే రాజమౌళి త్రిబుల్ తీసిన తర్వాత ఏ హీరో సినిమా అయినా సరే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమా తర్వాత ఆ తర్వాత ఫిలిం డబ్బా పాలవుతుంది అని ఒక టాక్ ఉండింది. అలాగే త్రిబుల్ తర్వాత రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈ దేవర కూడా పోతుంది అని చాలామంది అనుకున్నారు. చాలామంది ట్రోల్ చేశారు. లేదు, సినిమా బాగుంది, బాగా లేదు అనడానికి లేదు. సినిమాలో ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నాయి అంటే అనిరుద్ధ్ మ్యూజిక్, బీజిఎం, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, అన్నిటికంటే హైలైట్ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉంది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. మైనస్ పాయింట్స్, జాహ్నవి కపూర్ని ఇంకొంచెం సేపు ఎక్కువగా ఏదైనా మంచి క్యారెక్టర్కి ఇంకా రాసింటే బాగుండేది. ఏదో హీరోయిన్ ఈ సినిమాలో ఉంది అన్న విధంగా చూపించారు అంతే. ఫస్ట్ హాఫ్ 30 మినిట్స్లో అయిపోవాల్సిన ఫస్ట్ హాఫ్ని 1 hour 15 minutes వరకు సాగదీశాడు. బాగా ల్యాక్ చేశారు కొరటాల శివ. సెకండ్ హాఫ్ బాగుంది, ఫైట్స్, కొట్టుకోవడము, యాక్షన్ సీక్వెన్సెస్ అదృశ్యం. కాకపోతే ఇంకొంచెం బాగుండుంటే ఇంకా బాగుండేది, కానీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చేయడం వల్ల అది మైనస్ పాయింట్ అయింది. ఇదనమాట సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చోట కటౌట్ కాలిపోయింది. ఎలా కాలిపోయింది? ఇంకో చోట ఒక అభిమాని గుండెపోటుతో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దీని గురించి ఒక వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.